పెళ్లిలో ఆడపిల్ల తండ్రి ఖర్చు పెడుతున్నాడంటే ఆయన తల వంచాలని కాదు. ఆయన ఒక మహారాజు అని అర్థం. ఈ నిజాన్ని ప్రతి మగ పిల్లివారు తెలుసుకోవాల్సిందే. పెళ్లిలో ఖర్చంతా ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకోవాలి? ఆయన తక్కువవాడనా? కాదు. ఒక దానం చేయాలనుకున్నవాడు ఆ దానానికి వేదికను సిద్ధం చేసుకోవాలి. ఆ రోజు ఆ పెళ్లి వేదిక ఆయనది. ఆ వేదికపై సర్వాధికారాలు ఆయనవే. ఆయన ఇచ్చేవాడు, మీరు పుచ్చుకునేవారు. గుర్తుంచుకోండి, ఇచ్చే చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుంది. మీ అబ్బాయి వంశోద్ధారకుడని గర్వపడుతున్నారా? ఒక్క నిమిషం ఆలోచించండి. మీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చగలడా? లేదు. ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న మీ కొడుక్కి తన రక్తాన్ని పంచుకు పుట్టిన కూతుర్ని దానంగా ఇస్తున్నాడా తండ్రి? అలాంటి కన్యాదాత ఔదర్యానికి మీరు తల వంచి నమస్కరించాలి. మరి మీకెక్కడిది అధికారం? అరిచే హక్కు ఎవరిచ్చారు? కట్నాలు, కానుకలు, అది బాలేదు, ఇది బాలేదని విసుక్కోవడానికి మీకేం అర్హత ఉంది? 20 ఏళ్ల పాటు కంటికి రెప్పలా పెంచుకున్న లక్ష్మిని మీ ఇంటికి పంపిస్తుంటే అంతగాని ఇంకేం కావాలి మీకు? సీతారామ కళ్యాణం అంటే కేవలం అక్షింతలు వేయించుకోవడం కాదు, ఆ మర్యాదలు నేర్చుకోవడం. సాక్షాత్తు దశరథ మహారాజు జనక మహారాజుని అడిగారు, మీ కుమార్తెను మా ఇంటి కోడలుగా పంపడానికి మీకు అంగీకారమేనా అని. అంతటి చక్రవర్తి తన కొడుకు రాముడు అంతటి వీరుడైనా సరే ఇచ్చేవాడి ముందు వినయంగా నిలబడ్డారు. ఎందుకంటే ఇచ్చేవాడు ఉంటేనే పుచ్చుకునేవాడు ఉంటాడు. ఒక ఇంటి మర్యాద ఏమిటో ఆ ఇంట్లో పెళ్లి జరిగేలో తెలిసిపోతుంది. కన్యాదాతను గౌరవించడం అంటే సనాతన ధర్మాన్ని గౌరవించడం. ఆడపిల్ల తండ్రులారా, తల ఎత్తుకుని నిలబడండి. మీరు దాతలు. మగపిల్లివారు మీకిచ్చే ఆ లక్ష్మికి, ఆ తండ్రికి ఇచ్చే మర్యాదలో లోటు రాకుండా చూసుకోండి. ఎందుకంటే దానం పుచ్చుకునే వాడికి డిమాండ్ చేసే అధికారం లేదు. కేవలం కృతజ్ఞతతో స్వీకరించే హక్కు మాత్రమే ఉంది.